దొరికిన నాయకుడు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యంగా వేయాలని కోరుతున్నాం. పెద్దలైన చలం గారికి, ఆచార్య చలం గారికి, ఎక్స్ వైస్ ఛాన్సలర్ శ్రీ రమణ గారికి, ఇక్కడ పెద్దలందరికీ, ప్రతి ఒక్కరికి, మేధావులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అనంతపురంలో వలసలు ఉన్నాయంటే ఒక పంట పండించలేము, నీరు లేదని. శ్రీకాకుళంలో దాదాపు ఏదో పుస్తకం చదువుతూ ఉంటే 3 జీవనదులు ఉన్నాయి, దాదాపు 16 పైగా చిన్న చిన్న ఉపనదులు, ఎక్కడికి వెళ్ళినా ఊటగడ్డలు, పచ్చటి ప్రాంతం, మనకి కేరళ లాంటి ప్రాంతం అనిపిస్తుంది. అటు వెళ్తూ ఉంటే ఎలాగా మనుషులు ఇక్కడి నుంచి వలసలు వెళ్ళిపోతారు నాకు అర్థం కాల. ఏ పరిస్థితుల్లో వెళ్ళిపోతున్నారు అనేది అది నాకు ఎప్పటి నుంచో ఉన్న ప్రశ్న. సో అందుకు నేను వెళ్ళి తిరుగుతున్నప్పుడు నాకు అనిపించింది ఇది వెనకబడ్డ ప్రాంతం కాదు, చాలా విల్ఫుల్గా వెనక్కి నెట్టబడ్డ ప్రాంతం. రకరకాల కారణాలు కావచ్చు దానికి. దీన్ని ఎక్కడో చోట ఎవరో ఒకరు దీన్ని బయటికి తీసుకురాకపోతే నా బాధ కలిగించేది ఏంటంటే, శ్రీకాకుళంలో ముఖ్యంగా తిరుగుతున్నప్పుడు కొన్ని వేల ఎకరాలు ఎవరెవరో బయట కార్పొరేట్ సంస్థలు కొనేసి చాలా చీప్గా మళ్ళీ వాళ్ళ భూముల్లోనే అక్కడ చిన్న కూలీ స్థాయికి వచ్చేసారు రైతులు. ఉదాహరణకి నేను వంశధార ప్రాజెక్ట్ నిర్వాసితులు కానీ వీళ్ళందరినీ కలుస్తున్నప్పుడు చాలా బాధ కలిగించే పరిస్థితులు. వంశధార రైతుల గురించి మాట్లాడుతున్నప్పుడు మేము ఉండే ప్రాంతం పొద్దున ఇంట్లో నుంచి బయటకు వస్తే మాకు ఎండ పడదు. సో చెట్టు నుంచి చెట్టుకి అలా నీడ పట్టునే మేము పని చేసుకుంటాం. ఒకటి ఏదైనా ఒక సబ్బు కావాలంటే కొనుక్కునే పరిస్థితులు తప్ప, తిండికి అయితే అన్నీ మేము సంపాదించుకొని మేము కష్టపడి చేసుకునే పరిస్థితులు. మేము వాళ్ళు అన్నది ఏంటంటే మేము 10 మంది బాగు కోసం మా భూములు పోగొట్టుకున్నాం, పర్లేదు, కానీ మాకు సరైన పరిహారం ఇవ్వలేదు. కనీసం ప్రాజెక్ట్ పూర్తి అవ్వకుండా ఇంకా పూర్తి అసలు అవ్వదనే పరిస్థితుల్లో కూడా మమ్మల్ని గెంటేశారు, ఇక్కడి నుంచి మా ఇల్లు కూల్చేశారు. ఇవన్నీ చాలా బాధ కలిగించే కథలు నన్ను విపరీతంగా కదిలిస్తాయి ఎప్పుడు కూడా. అలాగే నన్ను వంశధార నిర్వాసితులు కూడా కలిసి ఏ మూలకి వెళ్ళినా సరే, సోంపేటకి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ తిరుగుబాటు అంటే ఒక అన్యాయానికి తిరుగుబాటు చేసే గడ్డది ఉత్తరాంధ్ర గడ్డ. అలాంటిది ఇందాక ప్రొఫెసర్ చలం గారు చెప్పినట్టుగా ఇది మేధావులు కాదు, ఉద్యమకారులు. కానీ ఉద్యమకారుడు ఆలోచనతో కూడిన ఉద్యమకారుడు. ఒక ఉద్యమకారుడు ఇలాంటి ఆలోచనతో కూడిన ఉద్యమకారుడు, ఒక ప్రొఫెసర్ కానీ ఒక మేధావి కానీ 1,00,000 మందితో సమానం. ఒక మేధావి 1,00,000 మందిని మెదడుని కదిలించగల శక్తి ఉన్నవాడు. అందుకని నాకు ఒక మేధావి తాలూకు భయం అంటే ఒక మేధావి తాలూకు శక్తి నాకు చాలా బలంగా తెలుసు. అందుకని ముఖ్యంగా నేను వచ్చింది ఏంటంటే, నాకు మీ స్థాయితో కంపేర్ చేసుకునే వ్యక్తిని కాదు, మీ జ్ఞానంతో కంపేర్ చేసుకునే వ్యక్తిని కాదు. నేను అపారమైన సాటి మనుషులకు కానీ మీలాంటి విజ్ఞానం గల విజ్ఞాన ఖనిజాలకి నేను అపారమైన గౌరవం ఇచ్చే వ్యక్తిని. నేను మీ దగ్గర నుంచి నేర్చుకోవడానికి వచ్చాను, వినటానికి వచ్చాను. నా వంతు కృషి చేయడానికి, మనకున్న వెనకబాటుతనానికి నేను ఏం చేయాలి అనేది ఒకసారి మీరు నాకు దిశానిర్దేశం చేయగలరనే ఉద్దేశంతో పెట్టాను తప్ప నేనేదో ఒక చెప్పడానికి రాలేదు. అర్థం చేసుకోవడానికి వచ్చాను, వినటానికి వచ్చాను, అవగాహన చేసుకోవడానికి వచ్చాను. అంటే నేను ప్రతి ప్రాంతంలో నాకు ఎంతో కొంత ఈ నేపథ్యం నాకు తెలుసు. వెనకబాటుతనం గురించి, ఈ దేశాన్ని, ఈ సమాజాన్ని, మనకు ఒక దేశం అని రావడానికి ఎంతమంది త్యాగం చేశారు, ఎంతమంది జీవితాలు కోల్పోయారు, అవన్నీ నన్ను చాలా ప్రభావితం చేసినాయి. ఈ వెనుకబాటుతనాన్ని అర్థం చేసుకోవడానికి ఆ ప్రాంతంలోనే పుట్టక్కర్లేదు, కానీ ఆ ప్రాంతం తాలూకు ఆ స్పిరిట్ కానీ తెలుసుకుంటే, దాని ఆత్మని పట్టుకోగలిగితే ఆ బాధ అర్థం. నేను ఎందుకు ఈ ప్రత్యేకించి మేధావుల సదస్సులు అడిగానంటే, మేధావులను చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకోగలరు ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్ళు కానీ, అనుభవజ్ఞులు కానీ. ఒక తెలుగు రాష్ట్రాలుగా ఏర్పడ్డా కానీ, తెలంగాణ కానీ ఆ మిగతా ప్రాంతాలు కానీ ఎక్కడా కూడా ఎమోషనల్గా ఇంటిగ్రిటీ జరగలేదు రెండు ప్రాంతాల ప్రజల మధ్య. 96, 97లో నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు చూసామండి, ఇంకా ఎవరు ప్రభుత్వాలు కలిసినాయి, పార్టీలు కలిసినాయి, కానీ ప్రజల్లో ఆ మమేకం అవ్వలేదు అని ఎప్పుడు ఒక ప్రత్యేకమైన వేరే ఆలోచన విధానం ఉండేది. నాకు ఎప్పుడు సందేహం ఉండేది, ఎప్పుడు కలిసి ఉంటారా అని చెప్పి, ఎప్పుడు విడిపోయే అవకాశాలు ఉన్నాయని ఒక సందేహం ఉండేది. తెలంగాణలో నాకున్న మంచి స్నేహితులు కూడా మీ ప్రాంతం వేరు, మా భాష వేరు, మా యాస వేరు అనేవారు తప్ప ఎప్పుడు వ్యక్తిగతంగా ఇష్టపడేవాళ్ళు, కానీ ప్రాంతీయంగా ఆ విభేదం ఉండేది. కానీ రాను ఇందాక మన రమణ గారు చెప్పినట్టుగా
ఎకనామిక్ డెవలప్మెంట్ నాట్ నెసెసరీ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ. ఆర్థిక అభివృద్ధి, ఆర్థిక సమానత్వం అయితే చేయట్లేదు. ఇది చాలా ప్రస్ఫుటంగా నాకు తెలంగాణలో కనిపించింది. ఇది వారికి చాలా కోపాలు తెప్పించినాయి. చాలా న్యూట్రల్గా ఉండి రాష్ట్రం కూడా కలిసి ఉండాలి, తెలంగాణ ఆంధ్ర కలిసి ఉండాలనే నా స్నేహితులు కానీ మేధావులు కూడా ఆ కాలం కలిసే కొద్దీ, అభివృద్ధి ఫలాలకు దూరం అయిపోయే కొద్దీ మేము వేరైపోతామని చెప్పే భావన ఈవెన్చువల్గా అసలు చాలామంది జరగదు, తెలంగాణ రాదు అన్న తిరస్కార భావంతో చూసి వారి భావాల్ని, వారి భావోద్వేగాల్ని, వారు లేవనెత్తిన అంశాలని తొక్కిపడేస్తే అది చాలామంది జరగదు, తెలంగాణ రాదు, ఇలాగే మాట్లాడతారు అన్ని ఈవెన్చువల్ తెలంగాణ వచ్చేస్తుంది. అలాగే ఈరోజు నేను ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని గురించి ఎందుకు ఇంత బలంగా మాట్లాడుతున్నానంటే, చాలామందికి, కొంతమంది రాజకీయ నాయకులకు కానీ నా మధ్యన ముఖ్యమంత్రి గారికి కూడా చాలా ఇబ్బంది కలిగించింది. నువ్వు ఇక్కడ భావోద్వేగాన్ని లేపుతున్నావు, ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొడుతున్నావు అంటే, నేను రెచ్చగొట్టడం కాదు, ఒక తప్పు జరుగుతున్నప్పుడు, ఒక వెనుకబాటుతనం ఉన్నప్పుడు దాన్ని గుర్తించకపోతే అది ఖచ్చితంగా ఉద్యమ స్వరూపం తీసుకుంటుంది. అది ఇంకొక ప్రత్యేక రాష్ట్రం, రమణ గారు చెప్పినట్టుగా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే అవకాశాలు చాలా పుష్కలంగా వచ్చేస్తాయి. ఎందుకంటే మన కళ్ళ ముందే నేను తెలంగాణ చూశాను. ఎందుకంటే తెలంగాణలో చాలా న్యూట్రల్గా ఉండే వ్యక్తులు ఉండేవాళ్ళు. అసలు అవసరం లేదు, ఉమ్మడి రాష్ట్రంగా ఉంటే బాగుంటుందని కోరుకునే వాళ్ళు కూడా ఈవెన్చువల్గా తెలంగాణ రావాలని దానికి దోహదపడ్డారు. దానికి చాలా పెద్ద పెద్ద న్యాయమూర్తుల స్థాయిలో కూడా దానికి అండగా పలిగారు. ఇదే నేను ఈ దేశాన్ని, ఇంటిగ్రిటీని, సమగ్రతని భంగం వాటిల్లకుండా కలిసి ఉండాలి దేశం, ఇలా చిన్న చిన్న ఇబ్బందులు, ఈ వెనుకబాటుతనాన్ని అడ్రస్ చేయకపోతే రాజకీయ వ్యవస్థ, దేశ సమగ్రతకి భంగం కలుగుతున్న ఒక ఈ దేశాన్ని ప్రేమించేవాడికి, సమాజాన్ని భవిష్యత్తు కోరుకునేవాడికి నేను వాటి ఎవరు కూడా సమస్యల్ని పైపైన చెప్తున్నారు కానీ లోతులకి వెళ్ళి మాట్లాడట్లేదు, దాన్ని ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో చెప్పట్లేదు అనే ఉద్దేశంతో నేను పార్టీ పెట్టడం జరిగింది. ఇదే నేను ప్రధానమంత్రి గారు అప్పుడు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్న శ్రీ నరేంద్ర మోదీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాను. ఎందుకంటే ఇంత వెనుకబాటుతో ఉంది మా ప్రాంతాల్లో, అడ్డగోలుగా మీరు చేసేసారు ఒక పద్ధతి పాడు లేకుండా. ఇదే కనుక మీరు ఇదే పద్ధతి కంటిన్యూ అవుతే రేపు పొద్దున్న మళ్ళీ మాకు ఉత్తరాంధ్ర ఉద్యమం వస్తుంది, అది కళింగాంధ్ర ఉద్యమంగా మారుతుంది. అలాగే మాకు రాయలసీమ ఉద్యమాలు వస్తాయి. అలాగే ప్రకాశం, నెల్లూరు జిల్లా ఇలాంటి ప్రత్యేకమైన ఒక విచిత్రమైన పరిస్థితులు ఎదుర్కొంటాం. ఇది సక్సెసివ్ లీడర్షిప్ చేసిన తప్పులకి నాకు బాధ కలిగింది ఏంటంటే, ఎందుకు ఇంత జాగ్రత్తగా, ఎందుకు ఇంతమందితో మీతో మమేక అడుగుతున్నానంటే, ఎప్పుడు కూడా ఒక పొలిటికల్ క్లాస్ చేసే తప్పులకి 294 ఎమ్మెల్యేలు కానీ ఒక 42 మంది ఎమ్మెల్యేలు తీసుకున్న డెసిషన్కి కొన్ని కోట్ల మంది ప్రజలు సఫర్ అవ్వాల్సి వస్తాయి. తెలంగాణ విడిపోయినప్పుడు ఆంధ్రోళ్ళు ఇవన్నీ తిట్టింది, దీన్ని బాధపడింది ఎక్కువ, గ్రాస్ రూట్ స్థాయిలో సఫర్ అయింది, క్షేత్ర స్థాయిలో బాధపడింది ఎక్కువ ఉత్తరాంధ్ర ప్రజలు. ఎందుకంటే ఎక్కువ మీరు చెప్పినట్టుగా 15 లక్షల మంది ప్రజలు మారుమూలు ఉండేటప్పటికి, ఎలా మీరు మీ ఊరు పోరా అని చెప్పి ఈ తిట్టేటప్పటికి పాపం వాళ్ళందరూ చాలా బాధపడి నాకు చెప్తా ఉండేవాళ్ళు. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, మా తోటలో కూడా నాకునే ఒక 8 ఎకరాల తోటలో ఒక ఆయన చనిపోతే పూడ్చిపెట్టడానికి ఆయన పెట్టలేదు, ఎందుకంటే ఇక్కడ వాడి కదా ఆంధ్రవాడు అని చెప్పి. ఆయన కూడా ఇక్కడి నుంచి ఉత్తరాంధ్ర నుంచి వలస వచ్చిన కార్మికుడు. అంటే ఎప్పుడు కూడా పొలిటికల్ క్లాస్ తీసుకున్న డెసిషన్కి సఫర్ అయ్యేది వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ళ స్థాయి అంతా బాగానే ఉంటుంది. కానీ సఫర్ అయ్యేదంతా క్షేత్రస్థాయిలో ఉండే వెనుకబాటుకు చెందిన, ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి తరగతులు సఫర్ అవుతారు. నాకు ఇవన్నీ చూసి ఇంకొకసారి నా నాకు అవగాహన ఉండి ఈ పరిస్థితి ఇంకోసారి రాకుండా అసలు ఏమైతే ఉన్నాయో, ఈ నేపథ్యంలో ఏమున్నాయో తెలుసుకోవాలని చెప్పి నేను ఈ యాత్ర స్టార్ట్ చేశాను. దాంట్లో భాగంగా మేము ముందుకు వచ్చాను. అందరు చెప్పినట్టుగా ముఖ్యంగా దేనికైనా సరే ఈ పొలిటికల్ క్లాస్ చేసే తప్పులు, స్థానికత, స్థానికంగా రాజకీయ నాయకులు కానీ అర్థం చేసుకుంటే ఇది ఖచ్చితంగా బాగుపడద్ది. అలాగే వైజాగ్లో కూడా ప్రతి చోట వెళ్తున్నప్పుడు స్థానికంగా మమ్మల్ని అర్థం చేసుకునే రాజకీయ నాయకులు లేరు కాబట్టి, ఇందాక మీరు అన్నట్టుగా వలస పక్షులు అనే పదం మీరు వాడారు. అది నేను ఒక పొలిటికల్గా దాన్ని రెచ్చగొట్టడానికో దాన్ని తీసుకోవట్లేదు. దాని వెనక చాలా సత్యం ఉంది, దాని వెనక చాలా అర్థం చేసుకోవాల్సిన ఒక ఆవేదన ఉంది. ఎందుకంటే స్థానికంగా కూర్చోబెట్టి మీరు గుడ్లు పెట్టేసి వెళ్ళిపోతే వలస పక్షులు అంటే అభివృద్ధి వరకు ఇదే ఉన్నారు, కానీ నిజంగా స్థానికంగా మనకి ఇన్ని వందల మురికివాడలు ఉన్నాయి, 800 మురికివాడల పైన ఉన్నాయి. వీటన్ని మీరు దృష్టి పెట్టడానికి వైజాగ్లో. అలాగే నేను శ్రీకాకుళం కూడా వెళ్తే అక్కడ కూడా
ఎవరు కూడా దానికి నిజంగా రాజకీయ నాయకుల తాలూకు నిర్లక్ష్యం తప్ప నిజంగా అభివృద్ధికి బోల్డ్ అంది. ఎందుకంటే విపరీత మన న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి. నాకు అర్థం కాలేదు కేరళ లాంటి ప్రదేశం ఇది దీని ఇంత వలసలు ఎందుకు వెళ్ళిపోతున్నాయంటే నాకు అనిపించింది ఉద్దాన నెఫ్రోపతి కూడా నేను వెళ్ళి చూస్తే చాలా బాధగా నాకు అనిపించింది. ఇన్ని దశాబ్దాల నుంచి ఈ సమస్య ఉన్నప్పుడు దీన్ని ఎవరు ఎందుకు పట్టించుకోలేదంటే ఎవరికి దాని మీద పట్టించుకోవాల్సిన అవసరం ఉందా లేదంటే ఇది విల్ఫుల్ నెగ్లిజెన్స్ అని నాకు అర్థం కాదు. ఒకసారి అనిపిస్తుంది ఈవెన్ నేను మన అరకు వీటంతకి వెళ్ళినప్పుడు అక్కడ యాంథ్రాక్స్ ఉందని చెప్పి చాలా పెద్ద పెద్ద బోర్డ్స్ అన్నీ ఉన్నాయి. చూస్తే పాపం ఈ యాంథ్రాక్స్ ఎక్కడో అమెరికాలో వెస్ట్రన్ కంట్రీస్లో వచ్చింది, ల్యాబ్స్లో మ్యానుఫ్యాక్చర్ చేసింది. నాకు అర్థం కాదండి ఇక్కడ ఎలా ప్రత్యేకించి వస్తుంది. నాకు కొంతమంది కూడా ఏం చెప్పారంటే స్థానికంగా కానీ కొంతమంది స్థానిక మేధావులు కూడా చెప్పింది ఏంటంటే ఇంక్లూడింగ్ సికేడి కూడా నేను డాక్టర్ జోన్ నాకు ఆయన తీసుకొస్తే ఆయన చెప్పింది ఏంటంటే చాలా వియర్డ్గా ఉంది ఈ డిసీజ్. ఇది రోడ్డుకి 500 మీటర్స్లో ఇటు సైడ్ ఉంది, దాని ఎగ్జాక్ట్ ఆపోజిట్ సైడ్ లేదు, ఒక జిగ్జాగ్ వెళ్తా ఉంది. ఒక దీన్ని చాలా డిఎన్ఏ పరిశీలన జరపాలి, దీనికి ఒక మ్యాసివ్ డిఎన్ఏ టెస్ట్ జరపాలి వీటన్నిటికీ అని చెప్పారు. నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ఇందాక ఒక పెద్దలు అన్నట్టుగా నేను మాట్లాడినప్పుడు దాని మీద ఏదో 2-3 ప్రెస్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు కానీ వాస్తవ రూపానికి దానికి ఏం చేయట్లేదు ఉద్దాన నెఫ్రోపతి. ఇది స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులు కానీ వారికి ఇంట్రెస్ట్ లేకపోవటం, ఇక్కడ స్థానిక ప్రజల ఇంట్రెస్ట్ని గమనించకపోవటం, ఇవన్నీ ఇలా నెగ్లెక్ట్ చేసుకుంటే వెళ్ళిపోతే ఇది ఖచ్చితంగా ఉద్యమ స్వరూపం తీసుకొని ఉత్తరాంధ్ర 3 జిల్లాలు కానీ ఇంకేదో మనకి మిగతా జిల్లాలు కలుపుకు ఏదైనా నాకు తెలియదు మన జియోగ్రఫికల్గా ఏమేమి కలుస్తాయి అనేది. ఇది ఖచ్చితంగా ఒక ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంగా దారితీసే పరిస్థితులు అయితే చాలా పుష్కలంగా ఉన్నాయి ఉత్తరాంధ్రకి. అలాంటి జరిగితే మళ్ళీ అన్ని రకాలు ఇంకోసారి నష్టపోతాం. ఉద్యమ ప్రాసెస్లో చాలా విలువైన కాలం, చాలా విలువైన విద్యా వ్యవస్థ అంతా నాశనం అవుతుంది. అలాంటివి జరగకుండా నా వంతు నేను ప్రయత్నం చేయడానికి నేను మన సమస్యను దృష్టికి తీసుకెళ్తా ఉన్నాను. ఎవరు కూడా గొడవలు పెట్టుకోవాలనుకో, కానీ తప్పదు అనుకున్నప్పుడు ఒకవేళ నేను ఈ ప్రాసెస్లో ఫెయిల్ అయితే అది ఖచ్చితంగా న్యాయం చేయలేనప్పుడు అది రాష్ట్రంగా తీసుకుంటే అది ఖచ్చితంగా మా అందరి కలెక్టివ్ ఫెయిల్యూర్. అది అలా జరగకుండా నా వంతు కృషి మీకు చేస్తాను తెలియజేసుకుంటూ, అలాగే చలంగా రైస్ చేసిన పాయింట్లో అక్కడ తెలంగాణలో అక్కడి నుంచి భూములకి అమ్ముకొని వలస వెళ్ళిపోయారు. తిరిగి వారు రావాలంటే కనీసం మాకు 3 ఎకరాలు కాదు కానీ కనీసం 1 హెక్టార్ భూమి తిరిగి వచ్చే వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఏదైనా కల్పించాలి. అది ఆ దిశగా నువ్వు ఆలోచించని నాకు మొన్న ప్రైవేట్గా కూడా చెప్పినప్పుడు పర్సనల్ మీటింగ్లో కూడా చెప్పారు. ఖచ్చితంగా మీరు చెప్పినది ఆ హెక్టార్ భూమి కుదిరితే భూమిని కొని తిరిగి పంచే పరిస్థితిని, అంటే నాకు ఈ ఆర్థిక వ్యవస్థ ఎలా పనిచేస్తే కానీ మీ అందరి సలహాలు తీసుకొని అది ఏ మేరకు సాధ్యమవుతుందో ఖచ్చితంగా ఆ హెక్టార్ భూమిని కొని వలస వెళ్ళిపోయిన వాళ్ళకి తిరిగి ఇచ్చే పరిస్థితిని ఆ దిశగా ఆలోచిస్తానని మనస్ఫూర్తిగా నేను మీకు తెలియజేసుకుంటాను. అలాగే తెలంగాణలో ఇందాక మాట్లాడుతున్నప్పుడు తిరుగుబాటు ధోరణి ఏమైపోయిందని ఇందాక ఎవరో మాట్లాడారు. ఆ తిరుగుబాటు ధోరణి చచ్చిపోలేదు. నేను మొన్న మధ్యన ట్వీట్ కూడా చేశాను. నేను సోంపేట మన బేలా భూములకి వెళ్ళినప్పుడు పెద్ద వయసు వచ్చిన రైతుని చూశాను. లీడ్ చేసిన మన డాక్టర్ కృష్ణమూర్తి గారు, దుర్గారావు గారు కూడా ఉన్నారు. శ్రీకాకుళంలో కానీ మన ఉత్తరాంధ్రలో కానీ ఆ ఉద్యమ బాట పట్టే రక్తం కానీ ఆ స్ఫూర్తి కానీ చచ్చిపోలేదు. ఆయన నాకు మధ్యన మన ఫోటో కూడా రిలీజ్ చేశాను ట్విట్టర్లో. చేసినప్పుడు ఒక పోలీసుల కాల్పుల్లో బుల్లెట్ వెళ్ళిపోయిందంట చీలమండలం నుంచి. ఆయన చూస్తూ ఉన్నాను. ఆయన మాట్లాడుతున్నారు, ఇంకొకసారి బుల్లెట్ గుండెలకాయని తీసుకుంటాను కానీ నా బేల భూములు మటుకు నేను వదలను, నాకు ఇంకా చచ్చిపోలేదు. నేను గతంలో ఎప్పుడు కూడా శ్రీకాకుళం మన ఉత్తరాంధ్రలో ఉద్యమ స్ఫూర్తి చచ్చిపోదు కూడా. వీరగుణమ్మ పుట్టిన ప్రాంతం, స్వేచ్ఛామాతం పుట్టిన ప్రాంతం ఇది. అందుకని ఎప్పుడు ఉద్యమ స్ఫూర్తి చనిపోదు. ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తి ఉంది కానీ నాయకుల్లోనే రకరకాలుగా నేను అందరూ కలెక్టివ్గా మోల్డ్ని వర్టికల్స్లోకి వెళ్ళిపోయాం. సో నేను కోరుకునేది ఏంటంటే ఏదైతే ప్రజా సమస్యలు ఉన్నాయో, ఇందాక మీరు పెద్దలు మన ప్రొఫెసర్ గారు చెప్పినట్టుగా నేను సమస్యలను దూరం నుంచి అర్థం చేసుకోకుండా దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు దానికి కలిగే బాధ చాలా బలమైన బాధ ఉంటుంది. మొన్న ఈ మధ్య నేను అరకు ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ మారుమూల ప్రాంతాలకు ఎవరు రాలేదన్న, ఎవరు దశాబ్దాలు ఎవరు రాలేదు ఇక్కడికి, నువ్వు ఒక్కడే వచ్చావు అంటే నేను లోపలికి వెళ్ళినప్పుడు నన్ను ఆపేసి తీసుకెళ్లారు లోపలికి. ఒకసారి రా మా ప్రాంతానికి రా, నాకు బిందెలు అడ్డం పెట్టేశారు. వెళ్ళి చూస్తే మడ్డి నీళ్లు, చిన్న ఊటగడ్డ ఏదో ఉంది దాని నుంచి పట్టే నీళ్లు చూస్తే పాపం పిల్లలకి అన్ని ఒళ్ళంతా ఇందాక మీరు చెప్పినట్టుగా 10 మంది ఉంటే 20 జబ్బులు.
ఎనీమియా అనేది, రక్తహీనత అనేది చాలా బలమైన జబ్బుగా అయిపోయింది. మన రాత్రి రేచీకటి, ఆ సమస్యలు, ప్రతి ఒక్కరికి స్కిన్ డిసీజెస్, చిన్న చిన్న పిల్లలకి. నా కొడుకంత వయసు పాపం బిడ్డను పట్టుకుంటే మొత్తం ఒళ్ళంతా డిసీజెస్. దాన్ని చూస్తే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఉన్నాయి ఉండడానికి, కానీ సరైన డాక్టర్స్ లేరు, సరైన సదుపాయాలు లేవు. బెడ్స్ ఉండటానికి అంటే 30 పడకల హాస్పిటల్ సంఖ్య పెంచామని చెప్పేసి ఒక 60-70 బెడ్లు వేశారు, కానీ అక్కడ డాక్టర్స్ లేరు, అంబులెన్స్లు ఉండవు, దానికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, మెడికల్ సప్లైస్ లేవు. ఇవన్నీ ఎవరికి పట్టించుకునే పరిస్థితి లేదు. అంటే నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా ఏంటంటే ఇక్కడున్న పుష్కలమైన సహజ వనరుల్ని చాలామంది దృష్టి అయితే పడింది, ఖచ్చితంగా చెప్పగలను. దానిని దోచుకోవడానికి ఫస్ట్ ఏం చేయాలి? నెగ్లిజెన్స్ ఇవ్వాలి. అసలు ఇది బతకడానికి పరిస్థితులు లేవు, ఇక్కడ వలసలు వెళ్ళిపోవాలి. వలసలు వెళ్ళిపోయినప్పుడు కొనడానికి ఈజీగా ఉంటుంది. అలాగే ఇందాక మొన్న ఒక ట్రైబల్ చట్టం ఉంది, ట్రైబల్ చట్టాన్ని వీకెండ్ చేసేస్తున్నారు. ఆ భూమి మీద ట్రైబల్కి ఉండాల్సిన హక్కుల్ని వీకెండ్ చేసేస్తున్నారు. అది చూస్తే మనం అరకులో చూస్తే బాక్సైట్ కొండల్ని అది స్పాంజ్ లాగా పీల్చుకొని, అది మనకి ఎండాకాలంలో కూడా మనకి దాన్ని సెలయర్ అన్నారు మీరు పదం, సెలయర్ నుంచి సీలేర్ కానీ వచ్చింది బాడుగులో. అంటే ఇవన్నీ చూస్తే నాకు అనిపించింది, ఇంత సహజ వనరులను చంపేసి మనం చేసేది, మనం తినేది తిండి కానీ నోట్ల కట్టలు కాదు, పచ్చ నోట్లు కాదు. ఇది ఖచ్చితంగా కాంక్రీట్ జంగిల్స్, అంటే మన ప్రకృతి వనరుల్ని ఒక పద్ధతి పాడు లేకుండా దాన్ని అంటే అభివృద్ధి పేరుటి మీద నాశనం చేసేసి, వాటిని సరైన రీతిలో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయకుండా ఇవి చేసే విధానం చూస్తే ఖచ్చితంగా ఉత్తరాంధ్ర మటుకు ఎక్స్ప్లాయిటేషన్కి చాలా రెడీ చేసి పెట్టారు. ఒకసారి అనిపిస్తుంది నాకు, CKD అని చూసి డాక్టర్ జో ఇందాక మీకు చెప్పడం జస్ట్ డిబేట్ అయ్యాను. ఆయన అన్నాడు, ఇది మీరు కావాలని చేసారా కూడా ఒకసారి చూడనా అనే ఒక మీటింగ్లో ఒక డాక్టర్ ఒక ఆయన అన్నారు. అది ఇక్కడే ఎందుకు ఎక్కువ జబ్బులు ఉన్నాయి, ఇక్కడే ఎందుకు యాంథ్రాక్స్ ఉంది, ఇక్కడే ఎందుకు CKD ఉంది, అన్ని జబ్బులు ఇక్కడే ఉన్నాయండి, అన్ని సిక్ ఇండస్ట్రీస్ ఇక్కడే ఎందుకు ఉన్నాయి, కొవ్వాడ న్యూక్లియర్ ప్లాంట్ కూడా ఇక్కడే ఎందుకు పెట్టాలి. మనకు ఫుకుషియామా చూసాం, చెర్నోబిల్ చూసాం. మళ్ళీ ఏదైనా జరిగితే జర్మనీలో కూడా నేను మధ్యన యాంటీ న్యూక్లియర్ దానికి ఉండే వాళ్ళు కలుసుకుంటా కొంతమంది సెనేట్ మెంబర్స్ని కలుసుకుంటే, జర్మనీ ఈజ్ కంప్లీట్లీ ఫ్రీ ఫ్రమ్ మోస్ట్ అట్లీస్ట్ 95% వాళ్ళు దాని మీద అణు విద్యుత్ మీద ఆధారపడకుండా స్థాయికి వెళ్ళిపోయారు. సో పాసిబిలిటీస్ ఉన్నప్పుడు ఇలాంటి ఇలాంటి పొల్యూషన్స్ క్రియేట్ చేసి డేంజర్ అంటే ప్రమాదకరమైన పరిస్థితులు పెట్టే ఇలాంటి కేంద్రాలను ఇక్కడే పెట్టడానికి, కావాలని దీన్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారా అన్న ఉద్దేశం నాకు కూడా బలంగా కలుగుతుంది వాళ్ళు చెప్తున్నప్పుడు. అలాగే ఇది ఒక బయోటెర్రరిజంకి కూడా ఒక ఆలోచన ఏదో ఉందా చాలామందికి, అందుకనే జబ్బులు ఇక్కడే ఎక్కువ వస్తున్నాయా అన్నది. అటువైపు మన ట్రైబల్ ఏరియాస్లో కానీ యాంథ్రాక్స్ వచ్చినా కానీ, యాంథ్రాక్స్ ఎందుకు అక్కడే ఎందుకు వస్తుంది అంటే అంతకు అన్ని దశాబ్దాలు లేని పరిస్థితి ప్రమాదాలు ఇప్పుడు ఎందుకు పుట్టుకొస్తున్నాయి. వీటిని కూడా ఒక బయోటెర్రరిజం అనే థాట్లో కూడా నేపథ్యంలో కూడా ఒకసారి చూడాల్సిన అవసరం ఉందని చెప్పి చాలామంది చెప్తున్నప్పుడు నాకు దాని మీద కూడా ఒకసారి దృష్టి సారించి ఆ నేపథ్యంలో కూడా ఒకసారి దీన్ని పరిశీలించగలని నేను అనుకుంటా ఉన్నాను. అలాగే ఇందాక రమణ గారు చెప్పినట్టుగా యాస భాష మీద వెటకారం అది ఖచ్చితంగా నాకు బాధ కలిగించింది. నేను ఇక్కడ పెరిగిన వాడిని కాబట్టి. ఎందుకంటే సగటు యాస మీద అంటే నేను జనసేనలో పెట్టింది కూడా మన సంస్కృతుల్ని, మన యాసల్ని, మన భాషల్ని గౌరవించుకోకపోతే అది ఖచ్చితంగా అది చాలా బాధలకి, ఆ బాధ వేదన నుంచి కోపం వచ్చి ఉద్యమ స్వరూపానికి తీసుకెళ్తుంది. అలాగే ఇక్కడ ఇందాక మీరు పాట పాడినప్పుడు మన సంస్కృతి ఏదో పదం చెప్పారు మీరు ఇందాక పాట పాడుతున్నప్పుడు, ఉత్సవాలు అని చెప్పి. ఉత్సవాల్లో మాకు ఉత్తరాంధ్ర కల్చర్ లేదు ఇక్కడ, కానీ ఏవో కల్చర్స్ పట్టుకొచ్చారంటే ఏదైతే స్థానికత ఉందో స్థానికత కల్చర్ని కానీ రిప్రజెంట్ చేయని ఉత్సవాలు కూడా అవి ఉత్సవాలు కావు. అందుకే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇది నేను కేవలం అందరి మాటలు వినటానికి వచ్చాను. ఇంకా ఇందాక మన రమణ గారు చెప్పినట్టుగా నేను ప్రత్యేకించి ఇంటరాక్టివ్ సెషన్ ఒకటి పెట్టుకున్నాను సార్. కొంచెం తక్కువ మందితోటి, 30 మందితోటి ప్రతి ఒక్కళ్ళ భావాలను అర్థం చేసుకొని. ఎందుకంటే నేను ఒక మీటింగ్లో కానీ ఒక వర్క్షాప్లో కానీ అర్థమయ్యేది కాదు ఇది. నేను దీన్ని ఈ ఆత్మని పట్టుకునేది కాదు. నాకు చాలా సమయం కావాలి దీనికి. ఇది ఎందుకంటే నాకు ఉత్తరాంధ్రది ఇది నా బాధ్యత. ఇది నా దేశాన్ని ప్రేమించేవాడిగా, నా సమాజాన్ని క్షేమం కోరుకునేవాడిగా ఉత్తరాంధ్ర వెనకబాటుతనాన్ని
దీన్ని అర్థం చేసుకొని దీన్ని ఈ అభివృద్ధికి అండగా నా ఉదయం సహాయం చేయగలిగే వ్యక్తిగా ఇది నా బాధ్యత. గిడుగు రామ్మూర్తి గారు మీరు చెప్పారు కదా. అలాగే మన పెదపెంకి గ్రామం, నేను విజయనగరంకి వెళ్తే అంటే ఎంత హెల్త్ మినిస్టర్ లేడు, అక్కడికి వెళ్తే పెదపెంకి గ్రామంకి వెళ్తే ఎంత బాధాకరమైన విషయం ఏంటంటే పాప అందరికీ బోధకాలు ఉన్నాయి. ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నారంటే వాళ్ళని చూస్తే ఒకటే గ్రామం కొంతమంది ఆపేశారంట. అంటే మొత్తం డ్రైనేజ్ పరిస్థితి బాగలేదు, చిన్నపిల్లలు కూడా బోధకాలు వచ్చే పరిస్థితులు వచ్చేసినాయి. ఈ రోజుకి ఎవ్వరూ దాన్ని పట్టించుకునే పరిస్థితులు. ఇలా మీరు మనకి ఈ 3 జిల్లాల్లో ఏ మూలకెళ్ళినా ఒక సమస్య. అలాగే నేను కోరుకుంది కూడా తెలుగుదేశం పార్టీని కోరుకుంది, వైఎస్ఆర్సీపీ వస్తే భూ కుంభకోణాలు జరుగుతాయి, వాళ్ళు ఇలా చేసేస్తారని చెప్పి టీడీపీ వాళ్ళు చెప్తే నేను చాలా జాగ్రత్తగా ఆలోచించాను. నేను బ్లైండ్గా నమ్మలేదు. కానీ వాళ్ళు వచ్చి ఈ రోజున 1,00,000 ఎకరాల పైన ఏ భూములనైతే కాపాడుతామో, ఏ ఉత్తరాంధ్ర వెనకబాటుతనానికి మేము అండగా ఉంటామని చెప్పి ఈ రోజున 1,00,000 భూములు ఇంక్లూడింగ్ మనకి విద్య, మనకి బేసిక్ లైబ్రరీ, ఒక లైబ్రరీని రక్షించుకోలేని పరిస్థితికి కూడా మనం దానికి కూడా పోరాటం చేసే పరిస్థితికి ఇది వచ్చిందంటే ఖచ్చితంగా దీనికి అంటే ఒక రెండు ఫోర్సెస్ అయిపోయినాయి. ఖచ్చితంగా 3 ఏ మూలకి వెళ్ళినా సరే ఒకళ్ళొకళ్ళు ఒక పార్ట్నర్షిప్ లాగా, ఒక ఈసారి మేము దోచుకుంటే ఈసారి నెక్స్ట్ టైం మేము దోచుకుంటాం, ఇలా కాకుండా ప్రజలకు సంబంధించి ప్రజా సమస్యల్ని ప్రాపర్గా రిప్రజెంట్ చేసేలాగా వామపక్షాలతో కానీ సిపిఐ సిపిఎంతో కానీ జనసేన అదే భావజాలంతో ఇందాక అంటే ఇది నేను ఈ పుస్తకం నేను ఎప్పుడు చదవలేదు. కాకపోతే నేనేం నమ్ముతానంటే మన భారతదేశంలో మతాన్ని మార్క్సిజాన్ని అర్థం చేసుకోకుండా భారతదేశపు రాజకీయాలని నడపలేదు. అలాగే గాంధీ గారి ప్రభావితాన్ని కాదనలేదు. గాంధీ గారి ప్రభావితం నాకు ఇలా ఒక పుస్తకం రాశారని నాకు తెలియదు. నేను మిగతా చదివాను కానీ నాకు ఇది నా ఆలోచన నుంచి అనుకుంది. ఖచ్చితంగా ఇది నాకు ఇది దిశానిర్దేశం చేస్తుంది ఈ బుక్. ఎందుకంటే భారతదేశానికి కావాల్సింది మనం కంప్లీట్గా మతం వైపు వెళ్ళిపోతే ఒక సమస్య, కంప్లీట్గా ఇంకొక తీవ్రవాదం వైపు వెళ్ళిపోతే ఇంకొక సమస్య. మధ్యస్థంగా జనసేన బిలీవ్స్ ఇన్ టు ఫైట్ ఫర్ ఫండమెంటల్ రైట్స్. వీ నీడ్ అ మిడిల్ పాత్ మిలిటెన్సీ విత్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ మార్క్సిజం అండ్ సోషలిజం అండ్ గాంధీయిజం. ఈ రెండింటిని మేము ఖచ్చితంగా బలంగా నమ్ముతున్నాను. సో నాకు మీ అందరి దిశానిర్దేశం చేయండి. నాకు ఏంటంటే ఇందాక చాలామంది పెద్దలు మాట్లాడారు, ప్రొఫెసర్స్ మాట్లాడారు, మీరందరూ మాట్లాడారు, మీలాంటి పెద్దలందరితో అలా కొంతమంది యువత మాట్లాడారు. ఇది నేను జస్ట్ ఒక బేసిక్ ఇంటరాక్టివ్ సెషన్ కానీ తీసుకుని నేను అర్థం చేసుకోవడానికి నేను ప్రత్యేకించి మిమ్మల్ని ఒక 5 మంది గానో ఒకసారి 10 మంది గానో ఓవర్ ప్రైవేట్ మీటింగ్స్ పెట్టుకొని, బికాస్ నేను క్షుణ్ణంగా ఇంకా అర్థం చేసుకుంటాను. మీరు చెప్పిన ప్రతి పాయింట్ నేను నోట్ చేసుకున్నాను. దీనికి నేను నెక్స్ట్ 9 డేస్లో నేను కొంత దాన్ని ప్రజల దృష్టికి, రాష్ట్రం దృష్టికి తీసుకెళ్తాను. మన సహజ వనరుల సమస్యలు కానీ, అంటే మనకి ఇన్ని లక్షల ఎకరాలు, దాదాపు 26 లక్షల ఎకరాలు సాగునీటిలో రావాలంటే కనీసం మనకి 9 నుంచి 11 లక్షల దాకే మనం తీసుకురాగలం. ఇంకా ఇంత మనకి రిజర్వాయర్స్ పూర్తి చేయలేదు, అరాకొరగా వదిలేశారు. ఇవన్నీ నా దృష్టిలో ఉన్నాయి. అలాగే భూమిని కబ్జా చేసే వాళ్ళకి ఇది ఖచ్చితంగా మనం కోరుకుంటుంది కూడా మన మిడిల్ క్లాస్ ఇంటలెక్చువల్స్ కానీ ముందుకు రాకపోతే, కేవలం కార్పొరేట్ ఆలోచన విధానంతో ఉన్న వ్యక్తులే కానీ మన రాజకీయాల్లోకి వస్తే ఖచ్చితంగా దీనికి న్యాయం జరగదు. అందుకని మీలాంటి వాళ్ళు కూడా జనసేనను కూడా మీరు దిశానిర్దేశం చేయమన్నారు. మేము తప్పులు చేస్తే నేను చేసిన పార్టీలో కూడా తప్పులు చేస్తే నాతో సహా మీరు ఖచ్చితంగా నిలదీసే హక్కు మీకుందని నేను మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అలాగే రాజకీయ స్థానికతకు సంబంధించి ఖచ్చితంగా ఉత్తరాంధ్రకు సంబంధించినంత వరకు ఖచ్చితంగా స్థానికంగా ఉండే నాయకులకి ఎక్కువ నేను ప్రాముఖ్యత ఇస్తాను. దాన్ని ఒకసారి ఏదన్నా కాదని ఒకళ్ళిద్దరికి, ఎందుకంటే ఖచ్చితంగా, కానీ ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో వేరే వాళ్ళు గెలిచే పరిస్థితులు ఉన్నప్పుడు ఏం చేయమంటారు, మీ సలహా తీసుకుని అప్పుడు చెప్తాను. అంటే ఖచ్చితంగా నేను అలాగా నేను తెలివిగా కూడా మాట్లాడలేదు. నేను ఖచ్చితంగా 170-200% నాకు చేయాలను. కానీ వాళ్ళు చేసేదాన్ని బట్టి కూడా నా స్ట్రాటజీ ఉంటుంది అంతే. అందుకే నాకు స్థానికంగా ఎవరైతే మనకు ఉంటారో స్థానికంగా నా ముందు దృష్టి కూడా అదే ఉంది. అది నేను మీ అందరం దృష్టిలో తీసుకొచ్చి, ఎందుకంటే నేను సీట్ ఇచ్చేటప్పుడు
ఎవరైతే న్యాయం చేస్తారో స్థానికతకే ఎక్కువ నేను పేటు వేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. అలాగే నాకు మీరు ఇంకొక సమస్య ఏం చెప్పారంటే 15 లక్షల మంది 4 నుంచి 6 ఎన్ని కులాలు 19 కులాలను తీసేశారు అక్కడ తెలంగాణలో 22 కులాలని. అది నాకు దృష్టికి ఒక 2 నెలల క్రితం వచ్చింది. నాకు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో దాన్ని ఎలా తీసుకెళ్ళాలి తెలంగాణలో ముఖ్యమంత్రి గారి దగ్గర కేసీఆర్ గారి దగ్గర నేను ఖచ్చితంగా తీసుకెళ్ళగలను. నేనేమంటే ఒక రిప్రజెంటేషన్ నేను ఒక్కడిని అయితేనేమో ఒక పొలిటికల్ రిప్రజెంటేషన్ లాగా ఉంటుంది. కానీ స్థానికంగా వారిని గుర్తించాలి. వలసలు వెళ్ళిపోయారు, జీవితాలు వాళ్ళ పిల్లలు వారి తరాలు అక్కడే ఉండిపోయినాయి. దానిని స్థానికంగా వారిని గుర్తించవలసిందిగా నాకు ఉత్తరాంధ్ర నుంచి మేధావులు కానీ వచ్చి మీలాంటి పెద్దలు కానీ వచ్చి మీకు అండగా ఉంటే నేను ఖచ్చితంగా దాన్ని తెలంగాణ గవర్నమెంట్కి నేను మీతో కలిసి నేను రిప్రజెంట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను కూడా నేను మీకు తెలియజేసుకుంటాను. అలాగే ఎడ్యుకేషన్ సంబంధించి కానీ మెయిన్గా ఇక్కడ ఉన్నది నాకు మన ప్రభుత్వ అంటే ఇక్కడ వైజాగ్ డెవలప్ అవ్వడానికి ముఖ్యంగా కూర్చుంది మన భారీ పరిశ్రమలని గవర్నమెంట్ ఇండస్ట్రీస్ ఒకప్పుడు ఇవి రాను కనుమరుగైపోతూ ఉన్నాయి. వీటి స్థానంలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం ఎట్లా, అలాగే డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి నేను ఎందుకు ఫైట్ చేశానంటే అది చాలా మనకి ఒక మినీ రత్న కంపెనీ, అదే నాకు తెలుసు అది. సో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ మనకి స్టేట్ గవర్నమెంట్ నిజంగా దాన్ని తీసుకోవచ్చు. ఇఫ్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ తీసేసుకోవాలనుకుంటే మనకి స్థలం ఉంది అటు సైడ్ మన గోదావరి జిల్లాలో. ఆ స్థలంతో గవర్నమెంట్ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ కానీ తీసే పరిస్థితిలో ఉంటే దాన్ని స్టేట్ గవర్నమెంట్ తీసేసుకొని వీళ్ళు రన్ చేయొచ్చు. కానీ అది ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేసి మళ్ళీ దానికి ప్రైవేట్ దారాదత్తం చేయడం కూడా నేను దానికి మనస్ఫూర్తిగా నేను దాన్ని వ్యతిరేకిస్తున్నాను. నేను కనుక జనసేన కానీ ఉంటే ఖచ్చితంగా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునే పక్షంలో అయితే దాన్ని స్టేట్ గవర్నమెంట్ కింద దాన్ని అధీనంలో దాన్ని తెచ్చుకుంటామని చెప్పి మీకు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాను. అలాగే మిగతా ఎడ్యుకేషన్ గురించి కానీ హెల్త్ గురించి కానీ మిగతా ట్రైబల్ ఇష్యూస్ కానీ నేను పదే మాట్లాడేది జస్ట్ మీకు మీ అందరికీ ఆకలే సమయం నా మీద కోపం పెరుగుతూ ఉంటుంది ఎక్కువ మాట్లాడుతూ ఉంటే. అలాగే నా గురించి వైజాగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సమస్య కూడా నా దృష్టిలో ఉంది. ఇవన్నీ నేను ఈ నెక్స్ట్ ఫ్యూ డేస్లో నేను మాట్లాడతాను. ప్రతిదీ మీకు ముందు మీరు ప్రత్యేకించి మీతో తెలుసుకుంటాను. అంటే ప్రైవేట్ మీటింగ్స్లో మీతో కూర్చొని ఈ ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కాకముందే నా వంతు కృషి మీకు చేస్తాను. అలాగే మీరు నాకు అండగా దిశానిర్దేశం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.